నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాళ్ళం. కానీ అది ఎప్పుడూ ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే ఒకరు పర్మిషన్ లేదంటారు, ఇంకొకరు మనీ లేదంటారు, ఇంకొకరు మీరు చెప్పిన ప్లేస్ చాలా దూరం అంటారు. సో ఎప్పుడూ ఆ ట్రిప్ ఎప్పట్లానే క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇలానే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వర్క్ అవుతుంది. అంటే పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వేవ్స్గా యాక్ట్ చేస్తాయి. ఈ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవ్వడం వల్ల యాంప్లిట్యూడ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఈ పార్టికల్స్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ డిక్రీజ్ అవుతుంది ఆర్ జీరో కూడా అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం ఆ రీజన్స్ ఏం చెప్పకుండా ట్రిప్కి ఓకే అంటే అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. దీంట్లో వేవ్స్ అనేవి ఒక సింక్లో ఉండి యాంప్లిట్యూడ్స్ యాడ్ అయ్యి పార్టికల్స్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాంబినేషన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ ప్లస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ని మనం క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. దీనివల్ల మాకేంటి అడ్వాంటేజ్ అంటే ఫ్యూచర్లో మన మెసేజెస్ని హ్యాక్ చేయకుండా ఉండడానికి GPS నావిగేషన్కి అండ్ అడ్వాన్స్ మెడికల్ డివైజెస్లో యూజ్ అవుతాయి. అండ్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో క్వాంటమ్ మెజర్మెంట్స్ గురించి నేర్చుకుందాం. అంటిల్ దెన్ బై.